ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దావోస్ పర్యటన ఏదైతే ఉందో విజయవంతంగా పూర్తయింది. లక్షల కోట్ల దాదాపు 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే స్టార్ట్ చేసింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఉన్నారు. అన్న ఏంటి 1,78,000 కోట్లట తెలంగాణలో ఎప్పుడు జరగలేదట, ఏం చెప్తారు మరి దీనికి సంబంధించి? అది పెట్టుబడులు అయి ఉంటే బాగుంటుండే. కేవలం ప్రచారం కాబట్టే ఆ ప్రచారానికి సంబరాలు వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే గత సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దావోస్కి వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు వారి నేతృత్వంలోనే 40,000 కోట్లని ప్రకటించారు. మరి కనీసం అన్న 40 పైసలన్నా ఇక్కడ పెట్టుబడులుగా మారినాయని అంటే కాలేదు. 12,400 కోట్లు అదానీ సంస్థ అని చెప్పుకున్నారు. ఆఖరికి ఏమైంది, తీసుకున్న 100 కోట్లు కూడా మా ఒత్తిడితోని రిటర్న్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ 12,400 కోట్లు ఇక్కడ అయినాయా? నంబర్ 1. గోధి ఇండియా అని ఒక సంస్థ, అప్పుడు కూడా మేము చెప్పినాం 27 లక్షల యాన్యువల్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి ఆ కంపెనీకి. అది 8,500 కోట్లు పెడుతుందని ప్రకటించారు. ఏమైందా 8,500 కోట్లు? ఇట్లా అమెరికాకు పోయి అప్పుడు స్వచ్ఛ బయో అని వాళ్ళ సొంత తమ్ముని కంపెనీతో 1,000 కోట్ల ఒప్పందం అని చెప్పారు. ఆ 1,000 కోట్లు అయినాయా ఇక్కడ? లేదు. వాల్ష్ కర్రా అనే ఒక సంస్థ 850 కోట్లని, అదేమన్నా పెట్టుబడులు వచ్చినాయి? సో పెట్టుబడులు లేకుండానే ఉట్టిగా ప్రచారంకి. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు ఇందులో కూడా 1,70,000 కోట్లు అని చెప్తున్నారు. 1,78,000 పేపర్లలో ఇది ఇచ్చారు. ఇవ్వండి, సన్ పెట్రో కెమికల్స్ అని ఇక్కడ ఫ్రంట్ పేజ్ ఎండి గారితోని దిలీప్ షాంఘ్వి గారితోని రేవంత్ రెడ్డి గారు 45,000 కోట్లతోని కంపెనీ అనేసి మేము కూడా ఆశ్చర్యపోయినా, మరి ఇంత పెద్ద పెట్టుబడి అనేసి. కానీ కనీసం నీకు ఎవరితోని ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నావు, ఏ సీఈఓతో చేసుకుంటున్నావు అనేది కూడా తెలిసి ఉండాలి కదా. ఆ కంపెనీ ఎండి దిలీప్ షాంఘ్వి గారు ఇగోండి ఇది కేటీఆర్ గారితో బయో ఏషియా సమిట్లో ఉన్నాడు. ఈయనే ఒరిజినల్ దిలీప్ షాంఘ్వి గారు. మరి ఈయనెవరు? ఇక్కడ నువ్వు పత్రికల దిలీప్ షాంఘ్వి అని ఇక్కడ రాసుకొని ఒప్పందం చేసుకొని ప్రకటిస్తే నీకు కంపెనీకి ఎండి ఎవరో తెలియదు. ఇంకొకటి ఏదేదో ఉస్రా క్లస్టర్స్ అని, దాని గురించి వెతుకుతే ఎక్కడ కూడా కనబడతలేదు. ఆ కంపెనీ ఉందా లేదా తెలియదు, ఈ ఎండి ఎవరో తెలియదు. ఇట్లా బోగస్ ప్రచారాలు ఎందుకు చేసుకోవాలి? అందుకే మేము సింగిల్ పాయింట్ డిమాండ్ ఒకటే చేస్తున్నాం. నువ్వు ఏదో హోర్డింగ్లు వేసుకొని బ్యానర్లు వేసుకొని నీ పార్టీ నాయకులందరూ కూడా ఓ ఇంత చేసిరు అంత చేసిరు, ఇది అంత అల్టిమేట్గా ఎందుకు? కేటీఆర్ గారి కంటే గొప్పగా చేసినా అని చూపెట్టుకోనీకి దావోస్లో ఆ న్యూక్లియర్ చైన్ థియరీ అని లాస్ట్ టైము. ఈసారి దారుణం ఏంది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళినప్పుడు ఆ హోదాన్ని నిలబెట్టుకోవాలి. ప్రపంచమే నిన్ను ప్రపంచ వేదికలో ఉన్నప్పుడు నువ్వు దానికి గౌరవాన్ని అందించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఐటీ ఎంప్లాయీస్ నాయకులు కాలేరు, ఐటీ ఎంప్లాయీస్కి కేవలం వర్కర్ మైండ్ సెటే ఉంటుంది అని మాట్లాడినావు చూడ, చాలా తప్పది. నువ్వు మొత్తం ఐటీ ఎంప్లాయీలను కించపరిచినావు. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వెనుక గెలుపు ఎవరైతే కారణం ఉన్నారో ఎలాన్ మస్క్ ఈజ్ అ టెకీ. రాహుల్ గాంధీ గారు ఎంపీ కాకముందు ఆయన టెకీ. కేటీఆర్ గారు కూడా గర్వంగా చెప్పుకుంటారు, రావును నేను కష్టపడ్డా ఐటీ పని చేసిన. దావోస్కి వెళ్ళి కూడా వేదికను వాడుకుంటుండా, లేకపోతే కేటీఆర్ కానీ మీ పార్టీని తిట్టడానికి అక్కడ కూడా ఇదే వేదికనే ఏమన్నా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారా? అది ఆయనకి లాభం చేస్తే మంచిది, ఆయనకి నష్టం చేస్తుంది, మన రాష్ట్రానికి కూడా నష్టం చేస్తుంది. అట్లా గిట్ల మూర్ఖుడు ఉన్నాడా ఒక ముఖ్యమంత్రి? ఐటీ ఎంప్లాయీస్ గురించి ఇట్లా మాట్లాడతారా? నవ్వుకుంటారు, సిగ్గుచేటు కదా. ఏం రాజకీయంగా ఏం అంటే నీ ఈర్ష్య తెలుస్తుందన్న, ఎంత అసూయ ఉన్నది. నువ్వు గొప్పగా కేటీఆర్ గారి లాగా మాట్లాడు, ఆయనే అనర్గళంగా ప్రపంచ వేదికల్లో మాట్లాడినప్పుడు నిజంగా కూడా చాలా గొప్పగా చూసారు. కానీ ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? న్యూక్లియర్ చైన్ థియరీ అంటావు, అది అర్థమే కాదు. ప్రపంచ స్థాయిలో అందరు పరేషాన్ అవుతారు ఈ న్యూక్లియర్ ఏంద్రాబే అని. నువ్వు తెచ్చే కంపెనీలు కూడా విచిత్రంగా ఉన్నాయి. సో ఇవాళ నీ వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నది. ఒకటి ఏంటిదంటే నువ్వు నంబర్ 1 క్షమాపణ చెప్పాలి. ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి మా సీరియస్ డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, రేవంత్ రెడ్డి గారు ఈ 1,78,000 కోట్లు ఇది అది కాదు. గత సంవత్సరంలో డావోస్ పర్యటనలో నువ్వు 40,000 కోట్ల విషయం మీద నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని వేల కోట్లు ఇక్కడ రియల్గా ఇన్వెస్ట్మెంట్స్ అయినాయో దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు కూడా చెప్తున్నారు 50,000 పైగా ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. మన పక్క 2 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి. ఇప్పుడు 50,000 ప్రైవేట్ సెక్టర్లో కూడా 50,000 వరకు ఉద్యోగాలు రావచ్చని చెప్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గత కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన 50,000 ఉద్యోగాలనే నువ్వు ఇవాళ ఫోటోలు దిగి చెప్పుకుంటున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు బిర్యానీ తింటూ ప్రచారం చేసిరు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరంలో. దమ్ముంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు లెక్క చెప్పు. నంబర్ 1 అది. పోనీ ప్రైవేట్ రంగంలోనే నువ్వు చెప్తున్న దాంట్లోనే ఇన్ని 40,000 కోట్ల పెట్టుబడుల్లోనే అదానీ సంస్థ ఇక్కడ పెట్టిందా, గోధి ఇండియా పెట్టిందా, ఇంకేదన్నా పెట్టుబడులు ఏమైనా వచ్చినాయా? నీ స్వచ్ఛ బయో నీ తమ్ముని కంపెనీయా, వాల్ష్ కర్రా కంపెనీయా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో దాని మీద కూడా రిలీజ్ చేసి అయిపోతుంది, లెక్క తెలుస్తుంది. గత సంవత్సరంలోనే చేయలేనివి ఇప్పుడేం చేస్తావు? ఈ సంవత్సరంలో ఏం చేస్తావు? ఉట్టిగా లెక్కలు పెట్టుబడులు కాదు, ఇది మేం కాదు అనేది.
బట్టి విక్రమార్క గారు అంటారు ఎంఓయూలు కేవలం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, అవి రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు అని బట్టి విక్రమార్క గారు చెప్పబట్టే. సో ఎంఓయూలను పెట్టి ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి కాదు, నిజంగా ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఇవాళ మా పని చూడండి, మా పెట్టుబడులు మేము తెచ్చిన పెట్టుబడులు ఇలా కనబడుతున్నాయి మీకు. ఫాక్స్కాన్ ఈయన ఫోటో దిగుతున్నాడు, ఆ ఫాక్స్కాన్ తెచ్చింది ఎవరు? మేము. నువ్వు అమెజాన్ తెచ్చింది ఎవరు? మేము. నువ్వు ఏ సంస్థ తీసుకున్నా కూడా ఇవాళ మేము తీసుకొని వచ్చినావు. నువ్వేం తీసుకొని వచ్చినావు ఇప్పటి వరకు? కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే. కాబట్టి సీరియస్ పని చేయి, అప్పుడు నువ్వు నిజంగా కూడా క్రెడిట్ కొట్టాయి. కానీ ఉట్టి క్రెడిట్ చోరలేక ఉట్టిగానే క్రెడిట్లు కావాలంటే దాంతో ఎవరు కూడా నమ్మేటట్లు లేరు, నవ్వుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని చూసి. ముఖ్యమంత్రి అంటే ఫామ్ హౌస్లో పడుకోవడం కాదు, ముఖ్యమంత్రి అంటే మాలాంటి ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నారు. మీరు కేవలం కంటెంట్ మాత్రమే చూస్తున్నారు, ఏదో డ్రెస్సు వేష భాషం అని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ తెలంగాణ పల్లెల్లో తిరుగుతున్నారా చెప్పండి? ఇలా కేసీఆర్ గారిని బాగా గుర్తు చేసుకుంటారు, సంతోషం. కానీ అక్కడ డావోస్కి పోయి నువ్వు కేసీఆర్ గారి పేరు తీసుకొని నీకు బాగా ఆ భయం ఉన్నదో మరి ఏంటిదో. చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకుంటావు, పివి నరసింహరావు అని అంటావు, నరసింహారావు గారిని, వైఎస్ఆర్ గారి పేరు తీసుకుంటావు, కానీ కేసీఆర్ గారి పాలన గురించి అసలు మాట్లాడవు. ఓకే, నువ్వు ఇక్కడ తెలంగాణ పల్లెల్లో తిరుగుతున్నావా? దమ్ముంటే పో, గ్రామ సభల్లోకి పో, చూద్దాం ఎట్లా వీపు చింతపండు అవుతుందో అక్కడ కాంగ్రెస్ నాయకులది. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు, ఇంద్రమ్మ ఇళ్ళ గురించి అడుగుతున్నారు, రేషన్ కార్డుల గురించి అడుగుతున్నారు, రుణమాఫీ అయిపోయిందని నువ్వు చెప్పినావు, పోయి చెప్పుకో ప్రజలకు రుణమాఫీ. నీ దామోదర్ రాజనరసింహ గారే ఒప్పుకున్న పరిస్థితి, రుణమాఫీ పూర్తిగా కాలేదని. ఇలా ఇవన్నీ అసలు బయట తిరుగుతున్నది ఎవరు? బరాబర్ కేసీఆర్ తెలంగాణలోనే ఉన్నాడు, ఆయన నియోజకవర్గంలోనే ఉన్నాడు. నువ్వేడున్నావు? ఇప్పటివరకు 30 సార్లు ఢిల్లీకి పోయినావు, మూటలు మోస్తున్నావు అక్కడ. లేదు ఢిల్లీ కాకపోతే విదేశాలు. గతంలో కేటీఆర్ గారు విదేశాలకు పోతే ఇదంతా వేస్ట్, ఇన్వెస్ట్మెంట్స్ కాదు, నీ వీడియోలే ఉన్నాయి కదా. ఆ కంపెనీలు వస్తే వాళ్ళకే లాభం, వాళ్ళకే బిజినెస్, మనకేం లాభం అని చెప్పినోనివి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? దావోస్ అసలు బక్వాసు, పైసలు దండగా, మన పైసలు. మరి ఇప్పుడు ఎందుకో పోతున్నావు? మరి గడికి కొరియా అని పోతావు, కొరియాకి బృందాన్ని తీసుకొని పోతావు, కొరియా హోటళ్ళు చూపిస్తావు, బోట్లలో తిరుగుతావు, సింగపూర్ పోతావు. నీ సోపతో ఆయన ఉన్నాడు, ఆ ఒమర్ షహజాద్ అని, ఆయన మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ ఒమర్ షహజాద్ని కలుస్తావు. ఇటు దుబాయ్ పోయినావు, లండన్ పోయినావు. ఒక్క సంవత్సరాల్లో నీ విదేశాల పర్యటన. అసలు నువ్వు తెలంగాణలో ఎంతసేపు ఉన్నావు? తెలంగాణలో ఎన్ని జిల్లాలు తిరిగినావు? ఇవాళ ఖమ్మం వరదలు వచ్చినాయి, వాళ్ళని జస్ట్ పోయినావు, అట్లా ఫోటో దిగినావు, కథం ఆదుకున్నావు. ఆ 17,000 రూపాయలు ఇచ్చినావు ప్రతి ఖమ్మంలో ఉన్న వరద బాధితులకు అందరికీ. సో ఇవాళ ప్రజలను కలవకుండా దూరం ఉంటున్నది రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్గా మేము ఉన్నాం. సో అల్టిమేట్గా మేము చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇంకా సీరియస్ పని మొదలు పెట్టలేదు. ఇంతసేపు విమర్శలు ఇవే చేస్తున్నారు. ప్రజలు కూడా దాని తగ్గట్టు జవాబు వాళ్ళకి చెప్తున్నారు. ప్రజలలో ఇవాళ ఎంత కోపం ఉందో దాన్ని మనం ఇవాళ డెఫినెట్గా గ్రామ సభల రూపంలో చూస్తున్నాం. చెప్తున్నారు కావాలి, అమెజాన్ నుంచి 60,000 కోట్లు, మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లు, ఇంకో కంపెనీ 45,000 కోట్లు, ఇట్లా ఒక లిస్ట్ అయితే వాళ్ళకు ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు మరి? ఫైనల్గా చెప్పండి, అసలు ఈ దావోస్ పర్యటన వల్ల తెలంగాణకు వచ్చిన ఒరిజినల్ పెట్టుబడులు ఎంత అని మీరు అనుకుంటున్నారు? అమెజాన్దే ఎక్స్పాన్షన్ అంటే ఏంటిది? ఉన్నదానికి పొడిగింపు. అమెజాన్ని తీసుకొని వచ్చింది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత 2020లోనే మేము ప్రకటించినాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు ఇక్కడ 20,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అని. తర్వాత 2022లో, అంటే ఇట్స్ ఆన్ గోయింగ్ థింగ్. పునాదులు వేసి దాన్ని తీసుకొని వచ్చి, పునాదులు వేపించి, పిల్లర్లు వేసి, అన్నీ కూడా చేసుకొని మొత్తం తయారు చేసినాక దానికి అదనపు ఇవాళ చేస్తున్న దాన్ని నువ్వే తీసుకొని వచ్చినట్టు క్రెడిట్ చేస్తున్నావు. నువ్వు కొత్తగా తీసుకొని వచ్చింది ఏంటిది? ఇవాళ అందరు ఏమనుకుంటారు తెలుసా? అరే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఇక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి హైదరాబాద్ అబ్బాయి, కానీ తీసుకుపోయి డావోస్లో పెళ్లి చేపిస్తున్నట్టు. నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో బిల్ గేట్స్ని కలిసి, నువ్వెవరిని కలిసినావు? ఆ పిచ్చిరెడ్డిని, మెగా కృష్ణారెడ్డిని పోయి దావోస్లో కలిస్తేవి. ఎవరిని కలిసినావు నువ్వు? సో దానికోసం నువ్వు దావోస్ దాకా పోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు తీసుకొని వచ్చింది ఏంటిది? ఓన్లీ హైదరాబాదు సంస్థలనే మేం కాదు. ఆదిత్య ఠాక్రే కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఆదిత్య ఠాక్రే ఎవరు? రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసిండు ఆయన కోసం. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లు ఉన్నోళ్ళే. వాళ్ళే చెప్తున్నారు, మహారాష్ట్రలో 29 కంపెనీల నుంచి 28 కంపెనీలు మన దేశీయ కంపెనీలే, ఒక్క కంపెనీ విదేశీ కంపెనీ. సేమ్ థింగ్ రేవంత్ రెడ్డి చేసింది కూడా అదే. ఆయన అక్కడ పోయింది కూడా ప్రపంచ స్థాయి కంపెనీలను కలవలేదు, మొత్తం ఇక్కడ ఉన్న కంపెనీ. దానికోసం అక్కడ దాకా ఎందుకు, ఇక్కడనే చేసుకో. ఇదంతా ప్రచార ఆర్భాటం మాత్రమే, కొత్తగా తెచ్చింది ఏం లేదు. అమెజాన్ పాతదానికి ఎక్స్పాన్షన్ కొన్ని నడుస్తున్నాయి. ఇంకోటి పంప్డ్ స్టోరేజ్ చేయడానికి అసలు ఇక్కడ అతిపెద్ద రిజర్వాయర్స్ మనకి ఇంకేమైనా ఉన్నాయా పెద్ద రిజర్వాయర్స్? అట్లాంటి సాధ్యమయ్యే ప్రాజెక్టేనా? పోనీ నువ్వు ఇవాళ పంప్ స్టోరేజ్ అన్నావు, మరి లాస్ట్ ఇయర్ అదాని కూడా పంప్ స్టోరేజే కదా, జేఎస్డబ్ల్యూ కూడా పంప్ స్టోరేజే కదా. అవి ఇంకా మొదలుగా ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుంది? నువ్వు ఇవాళ మెగా పంప్ స్టోరేజ్. ఇంకోటి ఆ రిసార్ట్ అంట, అనంతగిరి కొండలను అప్పచెప్పబడుతుంది మెగాకు. మెగా ఇంజనీరింగ్ అని అనుకున్నాం, ఇప్పుడు కొత్తగా మెగా రిసార్ట్లు కూడా. ఎవరి వెల్నెస్, ఏం హ్యాపీనెస్ ఏంటిది? అనంతగిరి కొండలను నువ్వు మెగాకి రాసిచ్చేయనికి ఇవాళ వెల్నెస్ రిసార్ట్ అనేది తీసుకొని వస్తున్నావు. కాబట్టి అండ్ మీరన్నట్టే ఈస్ట్ ఇండియా కంపెనీ
ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది? యూరోప్ నుంచి వచ్చింది. ఇవాళ దావోస్ ఎక్కడున్నది? యూరోప్లో ఉన్నది. అందుకే మెగాన్ అక్కడ తీసుకుపోయి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా యూరోప్లో ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకొని తెలంగాణ అప్పజెప్పిన పరిస్థితి. సో డెఫినెట్గా గతంలో మాట్లాడిన మాటలను ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి హీఈస్ అ హ్యాబిచువల్ లయర్, నోరెత్తితే పచ్చి అబద్ధాలు అని ఇవాళ స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. ఫైనల్గా గత ప్రభుత్వంలో కేటీఆర్ తెచ్చిన పెట్టుబడులనే ఇప్పుడు కూడా తను కంటిన్యూ చేస్తూ నేను తెచ్చానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఏదైతే దావోస్ వేదికగా ఐటీ ఉద్యోగులను కించపరిచిన మాటలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మన క్రిషాంక్ చెప్తున్నారు. గతంలో చెప్పినట్టు 40,000 కోట్లకు సంబంధించి ఫస్ట్ శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత అప్పుడు ఎన్ని వేల పెట్టుబడులకు సంబంధించి ఆ గ్రౌండ్ లెవెల్లో అయితే మీరు స్టార్ట్ చేశారని చెప్పేసి మన క్రిషాంక్ అడుగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్ పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.